శ్రీ వెంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవం నిర్వహించడం ద్వారా అన్ని శుభాలతో పాటు వారాసించిన విధంగా భగవంతుని అనుగ్రహం తప్పక పొందగలరని సుధా పండితులు కానుగోవి వాసుదేవాచార్య అన్నారు. బాడిద వసుదాన్ ఆధ్వర్యంలో కళ్యాణ పంచక ప్రవచనం మాలిక ముగింపు ఉత్సవం సందర్భంగా శ్రీనివాస కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. పార్వతీ కళ్యాణం, తులసి కళ్యాణం, సీతారామ కళ్యాణం, రుక్మిణి కళ్యాణం. గత 4 రోజులుగా ప్రవచనాలు చేసిన పండిత వాసుదేవాచార్య చివరి రోజుల శ్రీనివాస కళ్యాణంపై 3 గంటల పాటు అద్భుతంగా ప్రవచన మాలికను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ అర్చించిన శ్రీ భూసమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహాలకు విశేష పుష్పాలంకరణ చేశారు. అనంతరం మంత్రపూర్వకంగా కళ్యాణోత్సవాన్ని భక్తి భావనతో భక్తుల సమక్షంలో కళ్యాణోత్సవాన్ని పండిత వాసుదేవాచార్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ద్వారా భక్తుల కోరికలు ఏ విధంగా నెరవేరుతాయన్న అంశాలను ఆధ్యాత్మిక పురాణ గ్రంథాల్లో ఉన్న అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. మధ్వ పురోహితులు యాద్గిరి మధ్వేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం అధిక మాసం సందర్భంగా 30 రోజుల పాటు ప్రతిరోజు ఇంటింటా శ్రీనివాస కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న సంకల్పంతో ఉన్నామని చెప్పారు. అనంతరం పండిత వాసుదేవాచార్ మాయా దంపతులను బాడిద వసుధాన్ లక్ష్మీ దంపతులు ఘనంగా నూతన వస్త్రాలతో సత్కరించారు. మఠాధికారి మానూరి చలపతి వేద పండితులు రాళ్లపల్లి వెంకటేష్ శర్మను కూడా నూతన వస్త్రాలతో బాడిద వసుధాన్ లక్ష్మీ దంపతులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పరశురాం, పన్యాల నరసింహారావు, అనంత పద్మనాభరావు, మాధవరావు భక్తులు పాల్గొన్నారు. కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సుహాసినులందరికీ పసుపు కుంకుమ తాంబూలాలను బాడిద లక్ష్మి అందజేశారు.